అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. శాస్త్ర ప్రామాణికంగా మోక్ష మార్గం ఎక్కడ దొరుకుతుంది? నిత్యత్వానికి మార్గం ఏంటి? ఆ మార్గం శాస్త్ర ప్రామాణికమా? ఎస్, వేదాలలో ప్రజాపతి, ఖురానులో రువళ్ళ, బైబిల్లో ఇశ్రాయేళ్ల ధర్మశాస్త్రంలో మెస్సయ్య, ఈ ముగ్గురు ఒకరే. ఇది శాస్త్ర ప్రామాణికంగా ఉంది. ఖురాన్ ఏం చెప్తుంది? అల్లా యొక్క ఆత్మే ఈసాగా కన్నిక మరియం ద్వారా వచ్చాడు ఈ లోకానికి. ఈసా ఆయనే రేపు వచ్చి తీర్పు తీరుస్తాడని ఖురాన్ చెప్తుంది. ఆయనే వచ్చి ఈ లోకానికి వచ్చాడు. ఏం చెప్పాడో వాటి మీద శ్రద్ధ చెప్తలేరు, కానీ ఆయన వెళ్ళాడు, వెళ్ళి తిరిగి వస్తాడు. వచ్చి ఒక్కొక్కరిని తీర్పు తీర్చి మోక్షానికి తీసుకెళ్తాడు. దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడు? ఆయన ఏం చెప్పిపోయాడో ఆ చెప్పిన దాంట్లోనే ఉంటుంది మన మోక్షానికి వెళ్ళేది ఉన్నదా లేదా అని. కాబట్టి మరి ఖురాను కూడా చెప్తూ ఉంది. మరి అంత ఖురాను పొందుకున్న మహమ్మద్ గారు తీర్పు తీర్చేటువంటి ఆ ఆధిక్యత లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే ఈ లోకానికి వచ్చి అందరికీ తీర్పు తీరుస్తాడు. దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడు? ఆయన ఎవరిని నమ్ముకోమని చెప్పాడు? ఆయన ఏం చేయమని చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని చెప్పాడు? ఆయన మరలా ఎందుకు వస్తా అన్నాడు? ఏం చేయమని చెప్పాడు? కాబట్టి ఆ బోధనలన్నీ కూడా మరి ప్రామాణికంగా తీసుకోవడం లేదు, కానీ ఆ ప్రామాణిక ఉంది, సువార్తలలో ఉంది. ఆయన చెప్పిన బోధలు ఏం చెప్పిపోయాడో ఉంది. కాబట్టి అది కూడా ఆ ఖురాన్ కూడా ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభుల వారి తర్వాత 500 సంవత్సరాలకు మహమ్మద్ గారి ద్వారా అది మరి బయలుపరచబడింది. కానీ సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాటలు క్రొత్త నిబంధన సువార్తలలో ఉంది. ఆయన ఏం చెప్పాడో, ఎందుకు వస్తాడో, దేని కొరకు వెళ్ళాడో, ఇవన్నీ కూడా ఉంది. శాస్త్ర ప్రామాణికం ఇది. అదే రీతిగా వేదాలలో కూడా ఉంది. వేదాలలో ప్రజాపతి అనేటైన ఉన్నాడు. ఆ ప్రజాపతి ఆయన లక్షణాలన్నీ కూడా ఆ వేదంలోనే ఉన్నాయి. సంవత్సరమై ప్రజాపతి అని చెప్తుంది. ఆ ప్రజాపతి సంవత్సరమై ఉంటాడట. ప్రజాపతి యజ్ఞ అని ఉంది, ప్రజాపతి బలి అవుతాడని ఉంది. కాబట్టి ఆ ప్రజాపతి అయినటువంటి ముఖ్యమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారే. సంవత్సరమై ప్రజాపతి అంటే ప్రజాపతి సంవత్సరమే ఉంటాడు. ప్రజాపతి దేవేభ్య అని ఉంది. ప్రజాపతి దేవుడు, ప్రజాపతి అయిన దేవుడు అని ఉంది. కాబట్టి ఆ ప్రజాపతి సంవత్సరమే ఉంటాడంటే క్రీస్తకం క్రీస్తు పూర్వం సంవత్సరమైన దేవుడు యేసు ప్రభే. మరి ప్రజాపతి యజ్ఞ, ప్రజాపతి బలి అవుతాడని అని ఉన్నది ఎక్కడ అంటే వేదములో ఉంది. ఆ బలి అయింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. కాబట్టి ఈ యొక్క గ్రంథాలలో వేదములోనైనా, ఖురానులోనైనా, మరి బైబిల్లోనైనా ఈ ప్రాముఖ్యమైనటువంటి మత ప్రామాణిక గ్రంథాలైనటువంటి వేదాలు, ఖురాను, బైబిలు, ఇజ్రాయేళ్ల ధర్మశాస్త్రం, పాత నిబంధన, ఓల్డ్ టెస్ట్మెంట్, వీటన్నిటిలో శాస్త్ర ప్రామాణికంగా చెప్పబడింది కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారి గురించే. కాబట్టి వేదాలలో కూడా ప్రాముఖ్యమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అట్టి ఆయనను విశ్వసించినట్లయితే మీకు ముక్తి దొరుకుతుంది, మోక్ష మార్గమున వెళ్ళగలుగుతారు. అర్థమైందని నేను అనుకుంటున్నాను. కాబట్టి అది అందరికీ అర్థమైందని నేను తలస్తూ ఉన్నాను. కాబట్టి అట్టి ముక్తి మార్గం తెలుసుకొని శాస్త్ర ప్రామాణికంగా మోక్షానికి, ముక్తికి నడిపించగలిగినటువంటి ఆ సత్య దేవుడు ఎవరో ఈ శాస్త్ర ప్రమాణాలను గుర్తించి తెలుసుకొని ముక్తి చేరుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాను. మీకు అందరికీ అర్థమైందని మరి నేను అనుకుంటున్నాను.